హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఒకటి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ నా వేలో నేను చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్గా ఒక కుకుంబర్, ఒక క్యారెట్ అయితే సపరేట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కుకుంబర్ జ్యూస్ చేస్తున్నాను. కుకుంబర్ ప్లస్ అల్లం అలాగే కొంచెం పుదీనా వేసుకొని అయితే జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఈ కుకుంబర్ జ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి జ్యూసర్కి మూత అయితే పెట్టేశాను. అది నా దగ్గర అయితే బ్లెండర్ ఏం లేదు, ఇలా జ్యూసరే ఉందన్నమాట. ఆల్మోస్ట్ చూడండి, ఇంకా కుకుంబర్ చాలామంది స్లైసెస్ ఇస్తూ తిన్నారు కదా, అంటే అలానే ఇచ్చేస్తే కుకుంబర్ తినరనమాట పిల్లలు. ఇలా జ్యూస్ చేసిస్తే తింటారు. అందులో దీంట్లో మంచి ప్రోటీన్ ఉన్నది మనం మిక్స్ చేస్తాం అనమాట. పుదీనా కూడా చాలామంది తిన్నారు కదా, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం టైంలో మనకి గొంతు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే జింజర్ కూడా చాలా మంచిది వెయిట్కి, అలాగే గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నా అది కూడా చాలా మంచిది అనమాట. నేనైతే ఇక్కడ కుకుంబర్ అంటే దోసకాయ, కొంచెం పుదీనా, కొంచెం వచ్చేసి అల్లం ముక్కలు తీసుకున్నానండి. లాస్ట్లో తాగేటప్పుడు లెమన్ యాడ్ చేసుకుంటాను. లెమన్ నచ్చకుంటే అలా అయినా తాగొచ్చు, ఎందుకంటే దీంట్లో మనం పుదీనా అలాగే అల్లం యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట జ్యూస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ క్యారెట్ అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి మీరు ఏమైనా ఉంటే కొంచెం ఒక చిన్న 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ వేరు వస్తుందండి. నేను బిఫోర్ అయితే తాగాను అనమాట, టేస్ట్ నాకు నచ్చలేదు, అయితే ఇప్పుడు నేను యాడ్ చేయలేదన్నమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మిల్క్ యాడ్ చెయ్యకూడదు. అలా అని చెప్పేసి నేను ఇంకా ఈ క్యారెట్ అయితే జ్యూస్ చేసేసుకొని తీసుకున్నాను అనమాట. మావాడు దోసకాయ అయితే కుకుంబర్ తింటాడు కానీ క్యారెట్ తినడండి, అందుకే ఇలా క్యారెట్ జ్యూస్ చేసి అలా లెమన్ అనేది స్క్వీజ్ చేసి ఇచ్చేసానమాట. నేను ఇంకా వీడియో షూట్ చేద్దామనే లోపే ఎక్కడ తాగంటాను అని చెప్పేసి తాగేశాడనమాట. ఇలా సబ్జా మిక్స్ చేద్దాం అనుకునే లోపే తాగేశాడు. సర్లేండి, ఇంకా నేనైతే ఇలా ఈ కుకుంబర్లోకి అయితే సబ్జా గింజలు అయితే నానబెట్టి ఒక 2 hours అయితే నానబెట్టి ఇంకా దీంట్లోకి యాడ్ చేసేసుకొని తాగేసానండి. నెక్స్ట్ అయితే వర్షం వస్తుందేమో అని చెప్పి అట్లా బయటికి అయితే వెళ్ళాను. ఫుల్ మాడం అయితే వచ్చేసిందంటే మబ్బులుగా అనిపించింది అనమాట. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, తీసుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళి చూసి వచ్చాను. అయితే ఇంకా రాలేదు. ఒక సైడ్ ఫుల్ ఎండ వస్తుంది, ఒక సైడ్ ఫుల్ మాడంగా ఉందండి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు. ఈ బట్టలు ఆరేస్తే నాకు టెన్షన్గా అనిపించింది. ఫోన్లే మన ఇల్లు ఎంత కాస్ట్లీ ఇల్లు అయినా, ఎంత చిన్న ఇల్లు అయినా ఎక్కడో ఒక చోట బట్టలు అనేది కంపల్సరీ. ఇదిగో చూడండి, నా ఇంట్లో అయితే ఇప్పుడు ఇలా ఉంది. వీడియో చూసే వాళ్ళైతే తిట్టుకోకండి. ఈ వర్షాకాలం మూమెంట్లో బట్టలు తేమగా వేసుకోవడం కొద్దీ ఇలా ఒక చిన్న తాడు కట్టి ఆరేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయని నాకు అనిపించింది. అలానే నేనైతే ఇలా కట్టుకొని ఆరేసుకున్నాను అనమాట. ఇంకా బెడ్రూమ్లో కూడా ఆరేసానండి. నేనైతే బెడ్రూమ్ ఎప్పుడు వీడియో తీయలేదన్నమాట. బెడ్రూమ్లో కూడా ఎక్కడ చూడు బట్టలే ఉంటాయన్నమాట మ్యాక్సిమము. అయితే ఎండలు కాస్తే బయటే వేస్తానండి, ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఇలా ఇంట్లో వేసేసాను అనమాట. ఇంకా చూడండి, మళ్ళీ నెక్స్ట్ నేనైతే ఇట్లా మిద్ది పైకి అయితే వచ్చేసాను. ట్యాంక్కి క్లీన్ చేద్దామని చెప్పేసి చేశాడు మా వాడ మొత్తం అంతా. చూడు ఎట్లా ఉందో సేమ్. మళ్ళీ ఇప్పుడు మబ్బుగా అనిపిస్తుంది, మబ్బుగా ఉంది, వానగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు, ఈ వర్షాకాలం రెండూ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలన్నమాట. మనం బట్టలు ఏమైనా ఉంటే చూసుకొని ఆరేసుకోవాలి. చూడండి, పైనుంచి చూపిస్తే కింద అంతా ఎలా ఉందో. నాకైతే ఇప్పుడు ఇలా ఉండడం బాగా నచ్చిందండి. కానీ ఇంకా మనం పొలంలో విత్తనాలు వేసుకునే టైం కదా, అయితే ఎక్కువ ఇలా ఉంటే ఏదో నష్టం అని అంటారు. విత్తనం వేసిన టైంలో ఎక్కువ వర్షాలు రాకూడదు అంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మీకు షార్ట్లో కూడా పెట్టాను. మా బాబు చూడండి ట్యాంక్ క్లీన్ చేశాడనమాట. అయితే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా బుక్స్ అయితే తీసుకొచ్చాము. దాదాపు మొత్తం 40 బుక్స్ ఎక్కువే ఉన్నాయండి. 50 బుక్స్ ఉన్నాయి మొత్తం, టోటల్ 50. ఈ 50 బుక్స్ 7th క్లాస్కి వెళ్తాడనమాట. ఈ 50 బుక్స్ తీసుకొని ఆ స్కూల్లో పైన 2nd floor 3rd floorలోకి ఎక్కాలన్నమాట. మేము స్కూల్ చదువుతున్నప్పుడు అయితే ఇన్ని బుక్స్ అస్సలు లేవన్నమాట, ఏదో ఒక 6-7 ఉన్నాయి. ఇప్పుడు చూడండి మొత్తం ఒక 50 బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, నోట్స్లు చూపిస్తాను మీకు. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా సైడ్ కూడా ఉన్నాయి చూడండి. ర్యాపర్స్ వేసి పక్కన పెట్టేసామన్నమాట. చూడండి ఇవన్నీ నోట్స్లు, ఇంకా ర్యాపర్స్ వేసి ఇంకా పక్కన పెట్టేదిగో ఇక్కడ చూడండి.
ఈ 50 బుక్స్ మోసుకెళ్ళే కల్లా భుజాలు వీపు విమానం అయిపోతాయి అన్నమాట. నాకైతే బిఫోర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఆడ బస్సు దిగుతానే బ్యాగ్ ఇట్లా ఇసిరేస్తాడనమాట మా వాడు, తీసుకో నాకు ఈ భుజాలు నొప్పిస్తున్నాయని చెప్పేసి. నిజంగా ఎట్లా ఏం స్కూల్సో ఏమో కానీ నిజంగా పిల్లలకి వాత వాసిపోతుందండి ఈ చైతన్య స్కూల్లో. మాకైతే ఇక్కడ చైతన్య స్కూల్లో జాయిన్ చేసామన్నమాట. ఏ స్కూల్లో అయినా అలానే ఉన్నాయిలేండి బుక్స్. ఇంక తర్వాత మీకు నేనైతే ఇలా గ్రీన్ టీలోకి కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తాగుతున్నా. ప్రతి ఒక్కరోజు అయితే నేనేం గ్రీన్ టీ తాగనండి, ఎప్పుడో ఒకరోజు అలా తీసుకుంటాను. ఎప్పుడైనా టీ అవాయిడ్ చేసి అట్లా తీసుకుంటాను. ఇంక తర్వాత అయితే ఏవో మ్యాథ్స్వి ఇలా చేసుకుంటున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు అనేది నాకైతే అర్థం కాలేదు. నేను కొంచెం అట్లా వీడియో అయితే తీసాను. ఏం రాస్తున్నాడు ఏమో నాకు తెలియదు, నేను దూరం నుంచి అలా వీడియో తీసాను అనమాట. ఇంక ఇవి ఏమి అని అడిగాను కానీ పలకలేదు. రాయని చాలా స్ట్రిక్ట్గా రాస్తున్నాడు అనగా. స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, ఇంకా మా బాబుని కూడా ఇంకా జాయిన్ చేయలేదండి. అయితే బుక్స్ అయితే తీసుకొచ్చాము, ఒక మంచి రోజు చూసి పంపించాలనుకున్నాను. మీ పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఆల్మోస్ట్ అంతా ఓపెన్ అయిపోయాయి స్కూల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ షూస్ అండి. షూస్ వీడియో చూపించు అని నా ప్రాణం తినేస్తున్నాడు, అందుకే షూస్ అయితే వీడియోలో పెట్టాను. చూడండి, ఇంకెవ్వరికైనా పిల్లలకి ఆనందమే కదండి. కొత్తవి ఏవైనా తెస్తే, నా చిన్నప్పుడు నేను కూడా కొత్త చెప్పులు తెచ్చుకుంటే మాత్రం ఫస్ట్ వేసుకొని చూసేదాన్నండి. అది ఇంట్లోనా బయట అనేది ఏం తెలియదు కానీ ఫస్ట్ చెప్పులు తెచ్చామా వేసుకొని 2 రౌండ్లు వేసేంత వరకు కూడా ఇంకా ప్రాణం అయితే నిలవదనమాట. ఇంకా మా వాడు కూడా చూడండి ఈ షూ తెచ్చుకున్నాడా లేదా ఇప్పుడు వేసుకొని చూపిస్తాడు, నేను వీడియో తీయాలన్నమాట. చూడండి, వీడియో తీయి నువ్వు అంటే ఇంకా నేను వీడియో తీస్తాను. మీ పిల్లల్లో కూడా ఎంతమంది ఇట్లా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ షూస్ వచ్చేసి 700 పడ్డాయండి, చాలా బాగున్నాయి కంపెనీ అనమాట. షూ మార్ట్లో తీసుకున్నాము, బాగున్నాయండి కంపెనీ. లేస్ టైప్ తీసుకోమంటే లేస్ వద్దన్నాడు. ఇంకా సరేలే, లేస్ కూడా స్కూల్లో లేట్ అవుతుంది కట్టుకోవడానికి, టైం ఉండదని చెప్పేసి నేనైతే ఇలా తీసుకున్నాను. ఈ షూ వేసుకొని ఆ బుక్స్ తీసుకొని క్యారీను బాటిల్ అన్నీ తీసుకొని బ్యాగ్ ఇంకా ఫుల్ ఓవర్ వెయిట్ అవుతుందన్నమాట. నాకు చెప్తున్నాడు అనమాట, ఈ షూ వేసుకొని బ్యాగ్ వేసుకొని క్యారీ తీసుకొని పోవాలి ఇంకా నేను అని. ఇప్పుడు 7th క్లాస్కి వెళ్తాడనమాట. ఇంకా సరే అండి, ఈవినింగ్ టైం అయితే అయ్యింది. ఇంకా కొన్ని అయితే మిర్చి చేద్దామని చెప్పేసి బజ్జీకి పిండి అయితే రెడీ చేశాను. మామూలుగా అయితే శనగపిండి నేను మిల్లుకి ఆడించుకుంటానండి, కానీ ఇప్పుడు కొంచెం హౌస్ షిఫ్ట్ అయ్యాము, అందువల్ల ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చానమాట. అమ్మ గ్రామ్ ఫ్లోరు చాలా బాగుందన్నమాట. ఈ గ్రామ్ ఫ్లోరు శనగపిండి మంచిదేనండి. అయితే జస్ట్ ఎక్కువ లేదనమాట, కొంచెం ఇది నైట్ టైం అవుతుంది. జస్ట్ ఒక 3 అట్లా చేశాను అనుకోండి. ఒక్కొక్కరికి ఒక 3 or 4 ఎక్కువ వద్దు అనమాట. శనగపిండి కదా, నైట్ టైం డైజెషన్ కాదనమాట, అందుకు కొంచెం అయితే చేశాను. చాలా బాగుందండి శనగపిండి. మీరు ఎప్పుడైనా బయట డీమార్ట్లో కానీ బయట షాప్లో వెళ్ళినప్పుడు కానీ మనకి అమ్మ గ్రామ్ ఫ్లోర్ అంటే బాగుంటుందన్నమాట బ్రాండ్ అయితే. నేను కొంచెం అట్లా బేకింగ్ సోడా కాదండి, సారీ, వంట సోడా కొంచెం వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసాను, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. వాము ఉంటే వాము కూడా వేసుకుంటే మంచిదే అనమాట, ఇంకా చాలా మంచిది. వాము కానీ జీలకర్ర కానీ మనం కొంచెం ఎక్కువ తిన్నా గ్యాస్ట్రిక్ సమస్య కానీ కొంచెం ఏవైనా అంటే డైజెషన్కి అయితే బాగుంటుందన్నమాట. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉందండి. బజ్జీలు వేయడానికి కూడా, బజ్జీలు బాగా రావాలంటే మనం పిండి కూడా స్మూత్ కంటెస్టీ బాగా కలిపి తీసుకోవాలన్నమాట. చూడండి, బాగా స్మూత్గా రావాలి. నేను చూపిస్తున్నాను చూడు, అలా అనమాట. మీలో ఎంతమంది ఇట్లా బజ్జీల పిండి ఈ మాదిరి కలుపుతారో చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్, నాకు ఇంకా అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే నాది కాపీ రైట్ స్ట్రైక్ అనేది ఒక 10 days ఉంది. ఇంకా ఆ 10 days తర్వాత అయినా వ్యూస్ వస్తాయా అని ఎదురు చూస్తున్నాను అనమాట. నా ఛానల్ మీద స్ట్రైక్ పడింది. ఆ స్ట్రైక్ పడితే ఛానల్ అనేది ముందుకు వెళ్ళదండి 90 days వరకు. ఇంకా నాకు ఇప్పుడు దాదాపు 80 రోజులు అయింది స్ట్రైక్ పడి. ఇంకొక 10 days ఉంటే ఆ స్ట్రైక్ రిమూవ్ అవుతుంది. చూద్దాం. ఇంకా ఇది మీకు షార్ట్లో కూడా పెట్టానండి. అయితే ఇది ముందు రోజు వీడియో యాడ్ చేశాను అన్నమాట. ఇంకా మా ఆయనకి బీట్రూట్, మేమైతే చికెన్ కర్రీ చేసుకొని తిన్నాము. ఇది షార్ట్లో కూడా పెట్టాను. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో దీంట్లో యాడ్ చేశాను అనమాట. మీకు నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.